ప్రభు పేరట దైవజనులకి అయ్యగారికి చిన్న అయ్యగారికి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలండి. నాకు నాలుగో మాట ఇచ్చున్నారు. నాలుగో మాట మత్తయి సువార్త 27 అధ్యాయము 45, 46 చదవాలని మనం చేస్తున్నాం. చాలండి. ఏలి ఏలి లభాషభక్త అని బిగ్గరగా కేక వేసింది. ఏలి ఏలి అనగా మనకి తెలియదు కదా. ఏలి అంటే ఎబ్రి ఎబ్రి భాషలో నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం అనమాట. అదే మార్కు సువార్త 15 అధ్యాయం 33, 34లో అయితే ఏలోయి ఏలోయి లామా షబక్త అని బిగ్గరగా కేక వేసిండు. ఏలోయి అనగా అరబిక్ భాషలో కూడా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థము. మనకి ఒకవేళ తెలుసో తెలియదు కానీ మత్తయి సువార్తలో అయితే హెబ్రీ భాషలో ఏలి ఏలి అని పలికి ఉన్నారు. అరబిక్ భాషలో అయితే మార్కు సువార్త 15 అధ్యాయం 33, 34లో అయితే అరబిక్ భాషలో ఏలోయి ఏలోయి లాభ షబక్తానంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మరి పరమ తండ్రిని మన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఎడబాటు కలిగింది ఈ మాటకి ఏంటంటే అర్థము ఎడబాటు అనమాట. అయ్యా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేసావు. లోకమంతా విడిచారు, ప్రధాన యాజకులు అందరూ కూడా నన్ను విడిచారు, ఏటి నన్ను ఎందుకు చెయ్యి విడిచేసేవని శారీరకం కాకుండా ఆత్మీయం కూడా ఆయన పలికి ఉన్నారు. మనము దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబ్రహాం గారు ఇస్సాకుని కొండమే బలిగా ఇచ్చినప్పుడు తన కుమారుడు ఇస్సాకు అడుగుతాడనమాట. తండ్రి కట్టెలున్నాయి దహన బలి ఏడని అడగ్గా అబ్రహాం గారు అంటారు యెహోవా చూచుకొను అంటే యెహోవా ఈరంటే యెహోవా చూచుకొను. అక్కడ అబ్రహాము ఇస్సాకు ఎడబాటు కలిగి ఉంటదనమాట. ఎడబాటు అంటే మనము మన బిడ్డలు ఏమై ఒక్క నిమిషం కనబడకపోతేనే మనకు ఎడబాటు కలుగుతుంది. అలాగే యేసుప్రభువారు కూడా ఇది శారీరకంగా కాకుండా ఆత్మీయంగా ఎంతో వేదన చెందారనమాట. ఈ మాట అయితే మనుషులు మొదటి మాట 2, 3 మాటలు కూడాను మనుషుల కొరకు. ఇదైతే తనకు తాను బాధపడుతూ తండ్రిని తన తండ్రి చెయ్యిని ఇడిచిపెట్టినప్పుడు ఎంతగానో వేదన పలుకుతాడనమాట. గెత్సేమని తోటలో మరి మత్తయి సువార్త 27 అధ్యాయం 46లో దేవా నా గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరిగించినని ఎంతో వేదన పడుచు ఆయన పలుకుతూ ఉంటాడు. గెత్సేమని తోటలో ఆయన రక్తం కూడా రక్త బిందుల వలె మారింది. అలాగే దేవుడు ఎంతగానో మరి ఈ ప్రవచన వాక్యం కూడా కీర్తనలు 22 అధ్యాయం 1లో నా దేవా నా నీవేళ నా మొర వినకయున్నావు, నా ఆత్మలోనికి ఎలా వినక ఉన్నావని దీనికి ప్రవచన వాక్యం మత్తయి సువార్త 27 అధ్యాయం దానికి ప్రవచన వాక్యం కీర్తనలు 22 అధ్యాయం 1లో నెరవేరింది. అలాగే మరి 3 గంటలకు సిలువేసినప్పుడు దేశం అంతటా కూడా చీకటి కమ్మిందంట. దీనికి ప్రవచన వాక్యము ఆమోస గ్రంథము 8 అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ కూడా అలాగే ఉంది. దేశం అంతా కూడా చీకటి కమ్మింది, అయినా పగలే చీకటి కమ్మడం ఏంటి మనకు తెలియదు కదా. ఈ ప్రశ్న ఇది నాలుగో మాట అయితే ప్రశ్నే. దేవుడు తన పరమ తండ్రిని అడుగుతున్నాడు, దేవా నా చెయ్యి ఎందుకు విడిచేసావు, ఏటి నా పరిస్థితి ఏటని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు మన కోసము మన పాపాల కోసము తన కుమారుని బలిగా ఇచ్చి ఉన్నాడు అనమాట. మనమైతేని దేవుణ్ణి మర్చిపోయి 40 రోజులు భక్తి చేసేసి మర్చిపోవడం కాదు, నిత్యము మనం బ్రతికి ఉన్నామంటే ఆయనను మరి స్మరించుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం మన పాపాల కోసం ఆయన ఎంతగానో బలి అయినప్పటికీ దేవుడు ఆయన మర్చిపోయి మన లోకంలో తిరిగి కొంతవరకే కదా అనుకుంటున్నాం. దీనికి యోహాను సువార్త 3 అధ్యాయం 16 దేవుడు ఇందాక చెప్పిన వాక్యమే. దేవుడు లోకంని ఎంతో ప్రేమించింది, ఎంత అంటే తన ప్రాణాన్ని ఇచ్చాడనమాట. పరమ తండ్రి తన కుమారునికి బలిగా ఇచ్చే ఉన్నాడు మన కోసం, మన పాపాల కోసం, మన బిడ్డల పాపాల కోసం ఆయన ఎంతగానో బలి అయిపోయి ఉన్నాడు. అలాగే మన పాపం నుండి విడిపించడానికి, మన శత్రుత్వం పోగొట్టడానికి, మన ఉగ్రత నుండి రక్షించడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, ఆయన నిత్యజీవం మనకి ఇవ్వడానికి ఆయన ఎంతగానో మన కోసం ఆయన ఎంతగానో బలి అయ్యి తన సిలువను తను ఎంతగానో మోసి తన యవ్వన రక్తాన్ని మన కోసం 3.5 సంవత్సరాలు బలి అయ్యి గెత్సేమని తోటలో ఆయన ఎంతో వేదన చెందాడు. ఆయన రక్తం కూడా బిందువుల వలె మారిపోయిందంట. ఆయన చెమటంతా బిందువుల వలె మారిందంట. ఆయన మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏమి చెప్పలేము కానీ
ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే ఎంతగానో మనకు ఆయన ఆత్మీయ అర్థాన్ని ఏటనుకున్న ఎడబాటు కలిగి ఉన్నదన్నమాట. ఆయన పరమ తండ్రి తన కుమారుని చెయ్యి ఇడిచేసాడు. ఎందుకని మన పాపాల నిమిత్తం ఆయన చెయ్యి విడిచేసాడు. ప్రభువా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? అయ్యా నేను ఎన్నుగానో ఇదవ్వాను నన్ను ఎందుకు విడిచావని లోక మాటలతో కాకుండా తన ఆత్మీయ అర్థాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆయన మరి 3 మాటలు మన కోసం క్షమించమని, మారు మనసు పొందమని, పరదేశంలో మనం ఉండాలని దేవుడు యోహానుకు అప్పగించిన బాధ్యత ఏంటనుకున్న తన తల్లిని యోహాను గారికి అప్పగించారు యేసుప్రభు వారు. ఇదేంటి ఈయన ఆయనకు ఆయనే బాధపడుతూ ఎడబాటు కలిగి ఉన్నారు. అలాగే మనము కూడా మన బిడ్డల విషయంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటనుకున్న ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తుండగా ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ ఎగ్జామ్స్‌లోను తను చదివినవి రాకపోవచ్చు. తనకు అర్థం కాలేదనమాట. అర్థం కాలేనప్పుడు ఏటి తన అర్థం ఏటి దేవుడు నన్నెందుకు చేసాడు? ఎందుకు నన్ను ఇలా వదిలేసాడని తను అనుకోబోతికి ఆ విద్యార్థికి ఉపాధ్యాయులు తోడుగా ఉంటారు. గైడెన్స్ ఇచ్చిన మాస్టరు తోడుగా ఉంటారు. తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. మరి ముఖ్యంగా పరలోకపు తండ్రి ఆయన తోడుగా ఉన్నారని గ్రహించి ఆయన మరి ఎడబాటు కలిగి ఉన్న తనతోనే దేవుడు ఉన్నాడని మరి నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. నేను తప్పుగా మాట్లాడితే దయతో క్షమించమని నా మాటకు మరి ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్.